ఇగో ఏకంగా కేసీఆర్నే జైలు ఎత్తాను అన్నట్టు రాసుకొచ్చిందిగా ఆంధ్రజ్యోతి. కేసీఆర్పై ఛార్జ్ షీట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో తుది నేరాభియోగాల దాఖలుకు సిట్ ఏర్పాట్లు, పక్కా ఆధారాలతో అభియోగాలు, సాక్షులుగా రివ్యూ కమిటీలోని అధికారులు, అప్రూవర్గా ఒక ఐపీఎస్ అధికారి, నిందితుల జాబితాలో ప్రభాకర్ రావు కొడుకు. ఇది ఫోన్ ట్యాపింగ్ ఎటుపోయి ఎటాయి మొత్తానికి కేసీఆర్ మెడకే పడి కేసీఆర్ని జైలుకు పంపించే ఆలోచన ఉన్నట్టున్నది కదా రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ కేసీఆర్ గారిని ఇప్పుడు జైలు వేయకపోవచ్చు, ఈ పరిస్థితులల్లో కేసీఆర్ గారిని జైలు వేయకపోవచ్చు, కొంత సమయం ఇచ్చి వేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారిని జైలు వేసే అంత తీవ్రత ఉన్నదా అంటే మరి అంత కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు సంతోష్ రావు గారి మీద పెట్టిన టార్గెట్ రేవంత్ రెడ్డి గారు, సంతోష్ రావు గారిని టార్గెట్ చేసి ఇప్పుడు జైలు వేయాలని చూస్తాను. మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏమో ఏకంగా 2 వారాల్లో తుది నేరాభియోగాలకు సంబంధించిన ఆ దాఖలు సిట్ ఏర్పాటు చేయబోతుందని అన్నారు. మరి పక్కా ఆధారాలతోటి అట. ఇక్కడ జరిగిన దారుణం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మరి హరీష్ రావు గారు కావచ్చు, లేదా సంతోష్ రావు గారు కావచ్చు, దీంట్లో ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయించిండ్రు అనేది ఆ నలుగురు కూర్చుంటేనే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ చేయించిండ్రా లేదా ఆ నలుగురికి మాత్రమే తెలుస్తుంది, లేదా ఇక్కడ ప్రభాకర్ రావు గారికి తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఈయన ఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు. ఈయనకు ఎవరి దగ్గర నుండి ఆదేశాలు వచ్చినాయి? అసలు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి ఒక పలానోళ్ళ ఫోన్ ట్యాబ్ పెట్టు, లేకపోతే పలానోళ్ళ ఫోన్ ట్యాబ్ పెట్టు అని ఈయనకు సందేశాలు పంపింది ఎవరు? ఈయనకు ఆర్డర్లు వేసింది ఎవరు? ఈయనకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈయన నిజం కక్కితే ఈ నలుగురు ఇట్లా దొంగలు ఎవరా అనేది తెలుస్తుంది. ఆ నలుగురు ఫోన్లు ట్యాపింగ్లు పాల్పడ్డారా, పాల్పడలేదా, లేకపోతే ఆ నలుగురు ఇట్లా ఒక్కరే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? ప్రభాకర్ రావుకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు కొడుకును కూడా అదుపులోకి తీసుకున్నాడంటే ఈ ప్రభాకర్ రావు కొడుకు మరి కేటీఆర్ గారితో సత్సంబంధాలున్నాయా, కేసీఆర్ గారితో సత్సంబంధాలున్నాయా, లేకపోతే హరీష్ రావుతో టచ్లో ఉన్నాడా, లేకపోతే సంతోష్ రావుతో టచ్లో ఉన్నాడా? అధికారులతోటి అసలు భాగవతం బయటపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే అధికారులను కూర్చోబెడతారు, పాపం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఈయన అయితే ప్రభాకర్ రావు గారు అయితే ఒట్టి పుణ్యానికి ఇరుక్కున్నాడా. ఈయనను ఆ కాళేశ్వరంకి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మురళీధర్ రావు, వీళ్ళు వచ్చి పుణ్యానికి ఇరుక్కున్నారు, వచ్చి పుణ్యానికి జైలు అవ్వడ్డారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ సర్వీస్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది. ఇంట్లో కూర్చొని కృష్ణ రామ అనుకుంటా పాటలు పాడుకుంటా కూర్చోవలసిన వాళ్ళు వీళ్ళు. ఏం చేసిండ్రు? మన కులమోడే ముఖ్యమంత్రి అయిండు, మన కులమోడే పిలుస్తాడు, చలో పోదాం దోసుకుందామనే అత్యుత్సాహంతో మురళీధర్ రావు గారు పోయి ఆయన కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్గా పనిచేసిండు. వచ్చి జైల్లో 50 రోజుల చిప్పకూడదు తిన్నాడు. ఇప్పుడు ఈయన అట్లనే ప్రభాకర్ రావు గారు కూడా ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయింది. మన కులమోడు కదా అని ఉరికి ఆ సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు నెమ్మది లేదు, దేశాలు పట్టుకొని తిరుగుతాండే ఎప్పుడెప్పుడు అన్నట్టు పింజం అవుతుంది పానం. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు కొడుకు, ప్రభాకర్ రావు చెప్పిన సాక్ష్యాధారాలే ఇక్కడ కీలకంగా మారనున్నాయి. వాళ్ళు ఏం నిజాలు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన విషయాలల్లా నిజాలెంత, ఆ నిజాల వెనుక ఉన్న ఆధారాలు ఏంది, 2 కావాలి. ఒక మనిషి అంటారు, మనం అక్కస్తోటో కోపంతో పలానోడు చంపిండ్రా అంటాం, పలానోడు చంపిండన్న దానికి ఆధారం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పిన మాటలే ఆధారాలు కావు, ఆయన ఇచ్చినవి ఆధారాలు అవుతాయి. ఆయన దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అంతా ఇస్తే అవి అప్పుడు వాటితోటి మరి కేసీఆర్ గారు జైల్లో పడతారా, కేటీఆర్ గారు జైల్లో పడతారా, హరీష్ రావు గారు పడతారా, మొత్తం అందరూ పడతారా, అప్పుడు తెలుస్తుంది.